చంద్రబాబు గారు ఈ మధ్యన ప్రతి చోట పిల్లల్ని ఎక్కువ మంది కనండి, డబ్బులు ఇస్తాను, ప్రోత్సాహం ఇస్తాను, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనం బాగా పెరగాలి అని అంటున్నారేంటి? మరి గతంలో ఆయనే కదండి, చంద్రబాబు నాయుడు గారే కదా ఇద్దరు పిల్లలతోనే ఆపరేషన్ చేయించుకోవాలి, జనాభా పెరగకూడదు, మన రాష్ట్రం మళ్ళీ ఇబ్బందిలో పడిపోద్దని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పిల్లల్ని కనండి, మనకి బాగా పిల్లల కంటే మనకు బాగా డెవలప్మెంట్ అవుద్దని చెప్తున్నారంటే ఇది ఆయన చేసిన సర్వీస్ ఏంటి? ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్న దానికి ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనించాలి. ఏమనుకున్నారు చంద్రబాబు గారు అలా అన్నప్పుడు ఇదేంటి ఆయన గంటకు ఒక మాట మాట్లాడతాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? మీరు 4వ టర్మ్గా పనిచేస్తున్నారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏముందండి? ఆ యాల ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. చెప్పినవన్నీ ఎప్పుడూ చేయడైనా ఆయన లాస్ట్లో ఏమన్నా చేయాలనుకుంటే లాస్ట్లో ఏమైనా ఒకటో రెండో పథకాలు పెట్టి చేయడం తప్ప అంతకు మించి ఏమీ చేయడైనా. ఆయన నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పాడు. ఆయన ఇవాళ ఏ 1500? ఇవాళ 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇవాళ ఏ ప్రజలకి, ఏ మహిళలకి ఎక్కడైనా 1500 వేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అంతేకాదు ఆయన ఏ పథకం పెట్టినా ఏమో పూర్తిగా ఎవరికి ఇవ్వడం. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ఇలా రైతు భరోసా అరకొరగా చేసి ఎంతవరకు ఇచ్చారు? వాళ్ళకి ఏదో వేసిన వాళ్ళకి గ్రామానికి 5, 6 వేసి ఇస్తాం తప్ప అంతకు మించి చేసింది ఏమి లేదు. అంతేకాదు పిల్లలకి ఏంటి మన విద్యా దీవెన వేస్తానని చెప్పి ఇవన్నీ వసతి దీవెన ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏంటి ఇచ్చింది ఏది ఎక్కడైనా కనపడుతుందా? ఎక్కడ చూసినా మా గోదావరి జిల్లాలో మాది మండపేట నియోజకవర్గం. మండపేట నియోజకవర్గంలో ఇసుక దందా తప్ప గోదావరిని మొత్తం దోచేసుకుంటున్నారు. అసలు ఎవరన్నట్టు వెళ్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం, జడిచి ఎవరు కూడా వెళ్తలేదు. పెద్ద పెద్ద లారీలు, ఎన్నో లారీలు రాత్రులు పగలనకుండా వెళ్ళిపోతున్నాయి. ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఎవరో పట్టించుకునే దాఖలా లేదు. మరి అటువంటి వచ్చే ఆదాయాన్ని ఇవాళ నాయకుల జేబులో వేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి అయితే మాత్రం పూర్తిగా గండు కొడుతున్నారని నేను మీ మీడియా ద్వారా వెలువడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో వైసీపీ దోచేసుకున్నారు అని చాలా గట్టిగా విమర్శించారు. జగన్ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు, విమర్శింత వరకు బాగానే ఉంటుంది. మరప్పుడు జగన్ గారు రాష్ట్రంలో ఉన్న గనులన్నీ కూడా, ఇసుక గనులన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం చేశారు. ఆయన 700 కోట్లనో 800 కోట్లనో ఆదాయం చేశారు. ఇవాళ ఆదాయం చేసింది ఎక్కడన్నా కనపడుతుందో చూడండి. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళండి, ఇసుక ర్యాంపులు చూడండి, రాత్రి అనక పగలనక మొత్తం అంతా కూడా దోచుకుంటున్నారు. ఇవాళ మేము దోచుకోవటం ఏం లేదు, జనాల కోసం పనిచేస్తున్నాం. జనాల కోసం పనిచేస్తాక ఏం చేస్తున్నారు? జనాల కోసం ఎక్కడో దాకా ఎందుకు పింఛన్ అన్నారు, 4000 పింఛన్ అన్నారు. ఎక్కడన్నా ఒక పింఛన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో 6 లక్షల జనాభా ఉంటారు. ఇవాళ పింఛన్లు ఇవ్వాలంటేనే 50 ఏళ్ళకే ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికి కూడా పింఛన్లు అని చెప్పారు. ఇవాళ ఏది మీరు ఒక్క పింఛన్ అన్న ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి 6 నెలలకు కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ మీరు ఎవరికైనా పింఛన్ ఇచ్చారా? భర్త పోయి 2 సంవత్సరాలు దాటి ఉన్నా కానీ ఇవాళ ఎవరికి కూడా పెన్షన్ ఇస్తలేదు మీరు. అంతేకాదు ఎవరన్నా చనిపోతే, భర్త చనిపోతే ఇస్తున్నారు తప్ప మీరు అర్హత ఉన్న ఏ పింఛన్దారుడు కూడా పింఛన్ ఇస్తలేదు. మరి మీరు సంపద సృష్టిస్తానని చెప్పారు కదా, డబ్బులు ఏమంటే ఎలాగా? ఆ ఎలా మీరు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తాను, నేను వస్తే మీ అందరికీ మేలు చేస్తానని చెప్పారు. ఇవాళ డబ్బులు ఏమంటే ఎవరు నమ్ముతారు? మీరు డబ్బులు లేవని చెప్పి మీరు ప్రత్యేక ఫ్లైట్లో మీ అబ్బాయి గారు మీరు ఇతర స్టేట్లు వెళ్ళి తిరగడానికా? ఈ డబ్బులన్నీ వృధా చేయడానికా? మరి డబ్బులు లేవంటే ఈ సొంత ఫ్లైట్లు ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు సోకులు చేయడానికి తిరగడం ఎందుకు?